నిన్న ఉదయం మొదలైన సింహగిరి ప్రదక్షిణ ఇంకా కొనసాగుతుంది. ఈరోజు చూసుకుంటే బుధవారం ఉదయం 10 గంటలు అయినప్పుడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న రాత్రి 10 గంటల వరకు చూసుకుంటే దాదాపు 6 లక్షల మంది గిరి ప్రదక్షిణ చేసినట్టు తెలుస్తుంది. అయితే అర్ధరాత్రి చూసుకుంటే విశాఖ నగర వీధులంతా కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి. ప్రధానంగా మదిలిపాలెం, అలాగే మాధవధార, మురళీనగర్, హైవే మొత్తం 6 లైన్లు కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి. ఇదంతా కూడా ఒకటిగా భక్తి భావంతోనే ప్రజలు చేసిన పరిస్థితి. అయితే అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడంతో ఎక్కువ మంది, అంటే గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 3 లక్షల మంది వరకు కూడా అదనంగా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఈరోజు గురు పౌర్ణమి. సహజంగా చూసుకుంటే గురు పౌర్ణమికి ముందు రోజు గిరి ప్రదక్షిణ కొనసాగి తెల్లవారుజాముకి ముగిసే అవకాశం ఉంది. కానీ ఈరోజు చూసుకుంటే భక్తుల రద్దీ నేపథ్యాన ఈ సాయంత్రం వరకు కూడా ఈ గిరి ప్రదక్షిణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరి పరిస్థితి తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. ఏం చదువుతున్నావు నువ్వు? నెక్స్ట్ అంటే ఈ భక్తి అన్నది పెద్దవాళ్ళకు ఉంటుంది కదా, మీ వయసు కూడా ఇంత ఇంట్రెస్ట్గా రావడం కారణం ఏమంటారు? దేవుడు మహిమేనండి, దేవుడు మహిమే. NAD జంక్షన్ వరకు వచ్చామండి. మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఇదంతా దేవుడు మహిమే. అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తారని, అది కాక దేవుడి మీద భక్తి. అందరితో రావటం సరదా, జనాన్ని చూడటానికైనా రావచ్చు. గవర్నమెంట్ ఏర్పాట్లు అట్లా మీరు కంఫర్ట్ గా అట్లా వచ్చారా? కంఫర్ట్ గానే ఉన్నాయండి. దేవుడు మహిమేనండి, అది కూడా దేవుడు రప్పించుకుంటే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. కొద్ది దూరం వెళ్ళాలంటే కాళ్ళు నొప్పి అంటాం, కానీ ఈ రోజు ఇన్ని లక్షల మంది నడుస్తున్నారు కదా, ఎందుకంటే భగవంతుడి మహిమ అండి ఇదంతా. నిన్న 6 గంటలే బయలుదేరాం మేము. చేరడానికి కనీసం 4-5 గంటలు పడుతుందండి. 1 గంట ఎంత అవుతుంది ఇంక దర్శనం అది అవ్వసరికి. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మాకు నచ్చిందండి, చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనోపాకి నుంచి వచ్చాను. భక్తులు అన్నది నడుస్తుంటారు, చాలా మంది సేవ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం సంబంధం లేకుండా ఇంత సేవ చేస్తున్నారు, మీరు కూడా చేస్తున్నారు కదా, ఎందుకు ఇట్లా? భక్తి అయితే ఒకసారి తిరిగాము, ఎక్కడ తిండికి ఇబ్బంది పడ్డాం. ఈసారి మనం తిరగడానికి ఎలాగో ఓపిక లేదు కదా, మనమేనే కొంతమంది భోజనం పెడతామని 11 సంవత్సరాలు కంటిన్యూగా సాయంత్రం 6 గంటలు స్టార్ట్ చేసి మధ్యాహ్నం 12 వరకు నిరంతరంగా మొత్తం. ఇందులో ఏ ఒక్కరు కూడా పని వాళ్ళు కాదండి, అంతా మా ఫ్యామిలీ మెంబర్స్. బయట డబ్బులు కూడా తీసుకోమండి. మా ఫ్యామిలీలో అలా చేరో ఒక 500-1000 వాళ్ళ స్తోమతగా కలెక్ట్ చేసి అందరికీ ఫుడ్ ఇవ్వడం. ఏ వంట పుట్టి కూడా లేదు, మేమే స్వయంగా కృషి చేసి అందరికీ ఈ ఆహారం చేస్తాం సార్. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి జనం పెరిగినట్టు, ఎందుకు పెరిగారంటారు సార్? ఎందుకంటే దేవుడి మీద భక్తి నమ్మకం మీద వచ్చారని అనుకుంటాం సార్. దానికేం చెప్పగలం. జనాలు చాలా మంది ఎక్కువ వచ్చారు సార్. ఇప్పుడు కూడా కంటిన్యూ, ఇప్పుడు అవుతుంది టైం 11 అవుతుంది, 10:30 అవుతుంది, అయినా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం.